హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదిత్య వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎంతో ఫేమస్ అయిన జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడుందంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అయితే లొకేట్ అయి ఉంది. దీనికి ఆపోజిట్లో కేబీఆర్ పార్క్ కూడా ఉంటుంది. ఆ లొకేషన్ చూసుకుని కూడా మీరు రావచ్చు. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వీక్ డేస్లో వెళ్ళండి. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఖచ్చితంగా. మేము వెళ్ళిన రోజు దానికి ముందు రోజు ఇక్కడ రథయాత్రలు అవి జరిగాయంట. సో అవన్నీ అయితే తీస్తున్నారు. అండ్ ఇక్కడ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు ఐడియా లేదు, బట్ 13 to 17 అయితే ఇక్కడ కూచిపూడి ఆ పెర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయండి. Day 1 అయితే ఇవన్నీ జరుగుతాయంట. సో ఇలా 5 days అయితే జరుగుతాయి. ఇక్కడేనండి ఆ పరి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన రోజు కూడా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. Day 2 and Day 3 పెర్ఫార్మెన్సెస్ అండి. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, టైమింగ్స్ అవన్నీ ఎప్పుడు చేస్తారో ఏంటన్నది. వాళ్ళైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నారు. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. 13 to 17 మధ్యలో జరుగుతాయి ఈ పెర్ఫార్మెన్సెస్ అన్ని. ఇది Day 4 and Day 5. ఇది టెంపుల్ కి రైట్ సైడ్ వే అండి, ఎగ్జిట్ అనమాట. ఇది పార్కింగ్ వెళ్ళే ప్లేస్. సో ఇక్కడ వే టు టెంపుల్ అని ఉంది కదా ఎర్రమర్, అక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళింది ఇక్కడికి కూడా 4కి వెళ్ళాము. టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు, క్రౌడ్ అంతా అక్కడే ఉన్నారు. ఇక వెళ్ళగానే ఇక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది. పర్ పేర్ 5 rupees ఛార్జ్ చేశారు. అక్కడ చెప్పల్స్ పెట్టేసి ఇంకా పక్కనే కొబ్బరికాయలు అండ్ దీపాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ లోపల వెలిగించవచ్చు కూడా. ధ్వజస్తంభం దగ్గర అయితే చాలా మంది వెలిగిస్తున్నారు. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్ ఒడిశాలోనే ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి రెప్లికా అని చెప్పచ్చు. ఈ టెంపుల్ 2009లో ఒడియా కమ్యూనిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ టైమింగ్స్ మండే టు ఫ్రైడే అయితే 6 AM to 12 అండి. అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ 5కి ఓపెన్ చేస్తారు. 5 to 9 అయితే ఉంటుంది. అండ్ సాటర్డే సండే అయితే 10 వరకు అయితే ఉంటుంది టెంపుల్. ఈ జగన్నాథ్ టెంపుల్ చుట్టుపక్కల 5 చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేది శివుడు టెంపుల్, అండ్ దీని తర్వాత వినాయకుడు టెంపుల్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి టెంపుల్, హనుమాన్ టెంపుల్ అండ్ నవగ్రహాలు, ఈ 5 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందంటే ఇక్కడ శాండ్ స్టోన్ యూజ్ చేశారు. దాదాపు 600 టన్నుల శాండ్ స్టోన్ అయితే యూజ్ చేశారండి ఈ టెంపుల్ కట్టడానికి. ఈ టెంపుల్ కట్టడానికి మాత్రమే అది ఒడిశా నుంచి తెప్పించారు. ఒడిశా టెంపుల్కి రెప్లికా అవ్వడం వల్ల అక్కడ ఏ అయితే పద్ధతులు పాటిస్తున్నారో అవి కూడా ఇక్కడ టెంపుల్లో పాటిస్తున్నారు. ఈ టెంపుల్ బిజీ ఏరియాలో ఉన్నా సరే లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ స్పేషియస్గా కూడా ఉంటుంది. ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. నైట్ టైం ఈ టెంపుల్ లైటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఎవ్రీ సాటర్డే సండే నైట్ ఆడియో విజువల్స్ అయితే ఉంటుంది. మేము ఫస్ట్ చిన్న టెంపుల్స్ దర్శించుకుని తర్వాత పెద్ద టెంపుల్కి అయితే వెళ్ళామండి, అదే జగన్నాథ్ టెంపుల్కి. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పి ఫస్ట్ ఈ చిన్న టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఇది బ్యాక్ సైడ్ ఉన్న అమ్మవారి టెంపుల్. అమ్మవారు చాలా కలగా ఉన్నారండి ఇక్కడ. ఇదైతే ఇంకో అమ్మవారి టెంపుల్, ఇది కూడా చాలా బాగున్నారండి. అండ్ తర్వాత ఆంజనేయ స్వామిది నేను తీయలేదు, కానీ ఆయన అయితే ఇంకా బాగున్నారు. అసలు దానికి ఏమంటారు, అలంకరించడం చాలా బాగా చేశారన్నమాట. ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం అయ్యాక జగన్నాథ్ టెంపుల్ దర్శనం కూడా చేసేసుకున్నాం. అక్కడైతే వీడియో తీయలేదు నేను. అండ్ ఈ దర్శనం అయిపోయాక ఏంటి మ్యాండేటరీ అనుకుంటున్నారా? ప్రసాదం మ్యాండేటరీ కదండి. సో ఆ ప్రసాదం తీసుకోవడానికి అయితే లైన్లోకి వెళ్ళిపోయాం. సో లడ్డు తీసుకున్నాం. అక్కడ కాజా కూడా అవైలబుల్గా ఉంది. ఒక 3 to 4 టైప్స్ అయితే ప్రసాదాలు ఉన్నాయి. ఈ టెంపుల్ ఆలయ శిఖరం చాలా ఎత్తుగా ఉంటుంది. సుమారు 70 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర చాలా ఘనంగా అయితే జరుగుతుందండి. మేము చాలా మిస్ అయ్యాము. కరెక్ట్గా నెక్స్ట్ డే అయితే వచ్చాము. దాని ముందు వరకు రథయాత్రలు జరిగాయంట. మీకు ఇంకో మెయిన్ విషయం చెప్పాలి, ఇక్కడ మనకు భోజనాలు కూడా పెడతారు. కాకపోతే అది మనం ముందే బుక్ చేసుకోవాలి మన నేమ్తో. అప్పుడు వాళ్ళు అవైలబిలిటీ పెట్టి మనం ఆ టైంకి వస్తే భోజనాలు అయితే పెడతారు. టెంపుల్ చుట్టూ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. అది మహాభారతమా లేక రామాయణమా గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారా? మినీ టీటీడీ అండ్ స్వర్ణగిరి గురించి పెట్టాను. చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తే ట్యాప్ చేసి చూసేయండి. ఆ ఛానల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీరు చేసే లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు ఆదిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.